మమ్మల్ని తిరిగిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తోత్రములు స్తుతులు చెల్లించుచున్నాను. దేవా, హృదయములో ఉన్న భారాన్ని తొలగించి హృదయాన్ని తేలికగానైనా చేసి చెప్పవలసిన మాటలు చెప్పడానికి శక్తిని, జ్ఞానాన్ని, వాక్య చౌతర్యాన్ని ఉదయించమడుగుచున్నాను. దేవా, నేనైతే చెప్పగలనికి సామర్థ్యులైతే కానే కాదు, చెప్పగలిగే సామర్థ్యుడు, ఒప్పించగలిగే సామర్థ్యుడు నువ్వు. కాబట్టి నాతోనూ మాతోనూ అందరితోనూ నువ్వు మాట్లాడి నాయన ప్రతి ఒక్క హృదయము నాయన వాక్యము చేత ఒప్పించబడటానికి, ప్రతి ఒక్క హృదయము నాయన వాక్యాన్ని అంగీకరించే విధముగాను, ప్రతి ఒక్కరూ కూడా నాయన వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నాయన తోడ్పడడానికి, ఇష్టపడడానికి నాయన ఆతృత కలిగి ముందు అడుగు వేయడానికి కృప చూపించమడుగుచున్నాను. నీ ధర్మశాస్త్రంలో లేఖనాలు మేము చదువుచుండగా ఆ లేఖనాల ద్వారా మా మనోనేత్రాలు తెరవబడడానికి కృప చూపించాను. ఈ వాక్యం చేత మాకు ఆదరణ, నెమ్మది, సంతోషము, సమాధానమును దయచేస్తాను నమ్ముచు మా ప్రభువు, మా రక్షకుడు, మా కొరికిన యేసుక్రీస్తు ప్రభు నామములో అతి వినమ్రంగా సమర్పించి అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన దేవుని బిడ్డలకు ఇక మధ్యాహ్న కాలంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రియులారా, మనము ఈ సమయంలో దేవుని సమ్ముఖంలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే మనకి ఎంత గొప్ప ధన్యత. అంతే కదండి. హల్లెలూయా, హల్లెలూయా. అది వాక్యాంశం ఏమిటంటే, ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న వాక్యాంశం ఏంటంటే, మీరు ఎవరో మీకు తెలుసా? వినడానికి చాలా చిన్న మాట ఇది, కానీ అందరికీ తెలుసు. మీరు ఎవరో మీకు తెలుసు అంటే, నేను ఎవరో నాకు తెలుసు అని అందరికీ చెప్పగలుగుతారు. వాక్యం విన్న తర్వాత ఇప్పుడు మీరు చెప్పే సమాధానానికి ఆ చివరి సమాధానము పొందుపరచబడినట్లయితే, ఇప్పుడు చెప్పే మీ సమాధానం అడుగుతాను ఎవరినైనా ఒకరిని, గణేష్ నువ్వు ఎవరో అయ్యారంటే ఆయన చెప్తాడు. ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ నందిని యొక్క హస్బెండ్ అని చెప్పగలుగుతాడు, లేదంటే శాంతమ్మ కొడుకునేనని చెప్పగలుగుతాడు, లేదంటే బాబులో యొక్క తమ్ముడని చెప్పగలుగుతాడు, లేదా నువ్వు ఎవరో అయ్యారంటే పలానా జగన్నాథపురం గ్రామంలో ఇందిరా కాలనీకి సంబంధించిన ఒక వీధిలో నేను నివసిస్తున్నానని కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పగలుగుతాడు. తను సినీ యాక్టర్ అయితే నేను సినీ యాక్టర్ అని చెప్పుకుంటున్నాడు ఈరోజు. తనకు క్రీడాకారుడు అయితే క్రీడాకారుడు అని చెప్పుకుంటున్నాడు ఈరోజు. తెలియదంటే ఉద్యోగస్తుడు అయితే ఉద్యోగస్తుడు అని చెప్పుకుంటున్నాడు. కానీ అసలుకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది? ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈరోజు చెప్పుకోవలసిన కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అని అంటే ఎవరికీ తెలియదు. నేను అడుగుతున్నాను, మీరెవరో మీకు తెలుసా? అని ఆలోచించినట్లయితే మనం ఎవరో కూడా చెప్పుకోవడానికి సమాధానం అనేది కూడా లేదు. నేను వాక్యాన్ని ధ్యానిస్తునేటప్పుడు ఏ రోజైనా నాకు ఎవరైనా అడిగినప్పుడు నేను ఇది నా వాడు ఇది అని చెప్పుకునేది ఒకరోజు కూడా, ఒక గడియ కూడా నాకు కనబడలేదు. నేనే కాదు, చాలామంది ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానం ఏమేమి చెప్తారయ్యా? ఏమేమి చెప్తారు? ఒక ఉద్యోగస్తుడికి, అయ్యా నువ్వు ఎవరు అయ్యానంటే ఏం చెప్తాడు ఆ వ్యక్తి? నేను పలానా కంపెనీలోనూ ఉద్యోగం చేయించున్నాను, నా పేరు ఇది, నా తండ్రి పేరు ఇది, నా తల్లి పేరు ఇది, నా భార్య పేరు ఇది, నా పిల్లల పేరు ఇది. అంతేనా? వాళ్ళు చెప్పుకునే మాట అంతేనా? ఇంకేముందా? అంతేనా బ్రదర్? నోరు తెరిచి మాట్లాడానమ్మా, అంతేనా? ఇంకేమైనా ఉందా? నేను చెప్పేదాన్ని నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? కానీ వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్నాడు కేర్ ఆఫ్ అడ్రస్. ఆ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడా లేదు. ఈరోజు మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయాల్సిన అవసరత లేదు. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయగలిగితే మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏదో మీకు ఈరోజు కనబడుతుంది. చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసుకోగలిగినట్లయితే అక్కడ చెప్పబడుతున్న మాటను మనం ఒకసారి విందాం. మీరెవరో మీకు తెలుసా?
అని అంటే ఇక్కడ అవును, నేను ఎవరినో ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. చెప్పండి ఒకసారి చదవండి ప్రియులారా. 3:16 ఎవరన్నారు? నేను అడిగే క్వశ్చన్ వేశాను. ఏంటో క్వశ్చన్? నేను ఈరోజు మీకు ఒక క్వశ్చన్ వేశాను, ఒక ప్రశ్న వేశాను. ఏంటో ప్రశ్న? మీరెవరో మీకు తెలుసా అని అన్నా. బైబిల్ ఏమైనా సెలవిస్తుంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? జాగ్రత్తగా అనుకోవచ్చున్నారు. ఎవరు మీరు? దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవుని నామమున హల్లెలూయా. ఎవరయ్యా మీరు అనంటే, అమ్మా మీరు ఎవరమ్మా మీరు అనంటే, నేను దేవుని ఆలయమై ఉన్నానని ఒక దినమైన ఎవరికి చెప్పి ఉన్నారా? నీ భర్తతోనో, లేదు నీ భార్యతోనో, లేదు నీ పిల్లలతోనో, లేదు నీ అన్నదమ్ములతోనో, నువ్వు వెళుతున్న నీ సంఘముతోనో, లేదు నువ్వు ఆరాధిస్తున్న నీ దేవునితోనైనా ఒక దినమైన చెప్పుకుంటారా? ఆలోచించండి. ఈ మాట ఈరోజు చెప్పుకుంటా అసలు అయ్యా నీ ఎవరన్నానంటే నేను నీ ఆలయమే ఉన్నాను. ఏదో చెప్పగలిగావా? ప్రార్థన ద్వారా నువ్వు ప్రార్థించేటప్పుడైనా జ్ఞాపకం చేసుకోగలిగావు ఈ మాట అంటే, నీవే కాదు నేనే కాదు ఎవరు కూడా జ్ఞాపకం చేసుకునే వారంగా లేవు. ఎందుకనంటే ఈ క్వశ్చన్కి సమాధానం అనేది లేదు. ఎందుకు దొరుకుతుంది సమాధానం అంటే, ఆ వాక్యాన్ని, ఈ మాట మనం ఎన్నోసార్లు చదవలేదా? ఎంతోమంది సేవకులు రిఫరెన్స్ చూపించలేదా? కానీ ఆ రిఫరెన్స్ చూపించినప్పుడు కూడా, ఆ మాట చదువుతున్నప్పుడు కూడా, ఆ మాట దేని కొరకు రాయబడి ఉన్నదని మనం గ్రహించలేకపోయింది. ఎప్పుడైనా గ్రహించలేకపోవచ్చు. మీకు ఎవరు అడిగినా కూడా నేను చెప్పొచ్చు నిర్భయముగాను, ఏ ఆలోచన లేకనో, అయ్యా నువ్వు ఎవరయ్యానంటే, యాస్ నేను ఈరోజు దేవుని యొక్క ఆలయమై ఉన్నాను, దేవుని యొక్క ఆత్మ నాలో నివసించుచున్నది. ఎన్నాళ్ళు నేను తెలుసుకోలేకపోవడమే ఈరోజు నేను తప్పుదారిలో పడి నడిచాను. ఇందుకు గుర్తుకు వెళదాం పిల్లరా, చూద్దాం. 5 విషయాలు మీకు చూపిస్తాను, ఎక్కువ కాదు. 5 విషయాలు మీకు చూపించి నేను ముగిస్తాను. వద్దండి. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం మనం చూసుకుందాం. అదే చూడండి, జాగ్రత్తగా వినాలని కోరుచున్నాను. అమ్మా జాగ్రత్తగా వినాలని కోరుచున్నాను. చదవండి ఒకసారి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా అమ్మా సహోదరి సహోదరుడా, ఎవరు మీరు అనంటే, దేవుని యొక్క రక్తము చిందించి ఈరోజు మిమ్మల్ని కొన్నాడు. దేంతో కొన్నాడమ్మా? కొంతమంది తల్లులు అయితే గర్భఫలం లేకపోతే వారి దగ్గర ధనాన్ని ఇచ్చి దత్తత తీసుకున్నట్టు వారు మనం చూసి ఉన్నాం. చూడలేదా? చూస్తామా లేదా? మరి కొంతమంది అయితే తమ ఆస్తులు రాసి కొనుక్కునే వాళ్ళని చూస్తాం. కానీ ఎవరు కొనని రీతిగా దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. ఏం కొన్నాడు? ఏమి ఇచ్చాడు అంటే తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అంటే తన దేహం మన కొరకు చిత్రహింసలు చేయించుకుని తన రక్తాన్ని అంతా కూడా మన కొరకు చిందించాడు. తను కాల్చే ప్రతి బొట్టు కూడా ఈరోజు ప్రతి ఒక్క మానవుడికి ఉపయోగకరముగా ఆయన కాల్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరయ్యా మీరు? ఎవరమ్మా మీరు అంటే, దేవుని యొక్క రక్తము చేత ఎటువంటిది? అది విలువ పెట్టబడి కొనినట్టు వారండి. రాయబడిందన్నమాట అక్కడ. ఏమో రాయబడి? మరొకసారి చదవండి, ఒకసారి ఇప్పుడు మాట. మీరెవరు అని అంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అమ్మా అయ్యా ఒక్కసారి మాట ఆలోచించారా? అయ్యా ఒక్కసారి ఆలోచించారా ఈ మాట? మీరు ఎంత శ్రేష్టమైన వారు అంటే,
ఆ కార్చిన రక్తం ఎటువంటి వాడు రక్తం అంటే పాపముతో నిండినటువంటి వాడు కాదు, శాపముతో నిండినటువంటి వాడు కాదు, ఎదుటి వారి సొమ్మును దోచుకునేవాడు రక్తం కాల్చేటి వారితో మీరు కొనబడలేదు. బహుశా అటువంటి వారు రక్తం కాల్చుకుంటే మీరు ఆలోచించకపోయినా పర్లేదు. ఎవరి రక్తం అది? నిర్దోషమైన నిష్కలంకమైన వారి రక్తము కార్చబడిన వారి యొక్క రక్తంతో మనం కొనబడ్డాం. అటువంటి వారి యొక్క రక్తంతో మనం కొనబడినప్పుడు కూడా, అటువంటి వారి యొక్క రక్తంతో మనం కనబడినప్పుడు కూడా మన జీవిత విధానాన్ని, మన ఆలోచన విధానాన్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నామంటే ఆ మాటకు మనం అర్థం చేసుకోలేనట్టు వారిగా ఉన్నాం, ఆ భావాన్ని మనకు తెలియనట్టు వారిగా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నా కానీ నీ క్రైస్తవం ఏదని ఒక వ్యక్తిని నిలదీసరిగితే చెప్పుకోలేని స్థితిలో నీ క్రైస్తత్వం ఉన్నది. నమ్మినట్టయితే చెప్పలేదు దేవుడు నామమున కాదా కాదా? ఏదమ్మా ఈనాడు దేవుడు సంఘాన్ని వెళుతున్నావు, ఏంటి నీ సంఘాన్ని వెళ్ళి నువ్వు నేర్చుకునేదేంటి? నీ సేవకుడు చెప్పే మాట ఏంటి? నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఇచ్చే ఆజ్ఞ ఏంటి చెప్పామంటే ఎలా ఉండాలి? ఈరోజు తేర మొక్క వేసుకొని ఎల్లబెట్టుకున్నాడు, మొక్కలు చూసే రీతిలో వాళ్ళ దగ్గర తలదించుకుని జీవించే జీవితాలు ఈరోజు ప్రత్యేక క్రైస్తవులు ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? వాడికి తెలిసింది ఏంటయ్యా నీ క్యారెక్టర్ అడ్రస్, నువ్వు ఎవరయ్యా నీకు తెలుసానంటే నా పేరు ఏంటంటే పొట్టూరు చిన్నయ్య వారి యొక్క కుమారుని కాదు. నువ్వు పొట్టూరు చిన్నయ్య కుమారుడు కానే. అవునా? ఆదాము నాటి మొదలుకొని ఈ రోజు జీవించే ప్రతి ఒక్క మానవుడు మనం చరిత్ర తిరిగి చూసుకున్నా కూడా మీరు ఎవరు క్యారెక్టర్స్ ఎక్కడ వస్తుందంటే దేవాది దేవుడు అని యెహోవా యుద్ధ నుండి వచ్చినదే. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా నేను అడిగే క్వశ్చన్ సమాధానం ఏమున్నది అంటే మీరు ఎవరయ్యా మీకు తెలుస్తారంటే ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. ఎవరంటే నేను దేవుని యొక్క ఆలయమై ఉన్నాను. రెండో మాట ఏంటి? నేను విలువ పెట్టి కొనబడిన వాడిని. ఎవరు కొన్నారు అంటే స్వయంగా యేసు క్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని నా కొరకు కార్చి. ఎందుకు కార్చాడు అంటే ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన తన కుమారులను స్వీకరించాడు, ఆయన రాజ్యంలో నన్ను ఒక స్థానం ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ స్థానంలో నేను కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఈ దినము నేను తన రక్తాన్ని కార్చిన కొన్నాను. హల్లెలూయా హల్లెలూయా. బాల్యము నుండి కూడా దేవుని అడుగుజాడలు నేర్పించాల్సిన తల్లిదండ్రులు ఆ మార్గాన్ని చూపించడం మానేసి ఈ లోక సంబంధమైన మార్గాలు, ఈ లోక సంబంధమైన అలవాట్లు, ఈ లోక సంబంధమైన కోరికలను ఆ బిడ్డలు నేర్పిస్తున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు బాల్యం నుండి కూడా దేవుని యొక్క మాటను నేర్పించినట్టు వారు ఉన్నారు. ఏడిస్తే పదిప్పుడు ఇచ్చినట్టు వారు తల్లిదండ్రులు చూశాను. ఏడిస్తే టీవీ ఆన్ చేసి టీవీ మీద కూర్చోబెట్టి తల్లిదండ్రులు చూశాను. ఏడిస్తే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ ఇచ్చిన తల్లిదండ్రులు చూశాను. ఇంకా ఏడిస్తే ఇంకేదో చేసి భుజాల మీద ఎత్తి 4 వీధులు తిప్పినట్టు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారు. కానీ ఆ ఏడ్చేటప్పుడు దేవుని యొక్క కథ రూపంలో ఉపమానం చెప్పుకో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క జాలిలో, దేవుని యొక్క ధైర్యం నేర్పించిన ఏ తండ్రి కూడా ఈ లోకంలో కనబడేవాళ్ళు. అందుకే ఈరోజు మానవుని యొక్క వ్యవస్థ ఏమైందంటే ఏమైందమ్మా నాశనం కంపుకొట్టుకుని ఉంటుంది. కారణం మనము బాల్యం నుండే దేవుని యొక్క వేరు, దేవుని యొక్క చిగురు మనలో చిగురించలేదు. ఆ ఏరు అనేది పారలేదు. కాదంటారా పిల్లల అసలు ఆలోచించాను అన కదా. మనం చేయాల్సిన పని ఏమై ఉన్నదనంటే మన బిడ్డలు దేవుని కొరకు పెంచాలి. మనం ఏమై ఉండాలంటే దేవుని కొరకు ఉండాలి. అక్కడ ఏమంటున్నాడు? నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలని అంటున్నాడు. సిగరెట్ తాగడం దేవుడిని మహిమపరచడం, మందు తాగడం దేవుని యొక్క శరీరంతో మహిమపరచడం, లేదా జోదమాడడమా శరీరం ద్వారా దేవుడిని మహిమపరచడము, లేదా కొండలు కలిగిన మాటలు ఇక్కడ వెళ్ళి అక్కడికి చెప్పుకొని జీవించడమా నీ దేహం వల్ల దేవుని మహిమపరచడము. ఏదయ్యా నీ దేహం వల్ల దేవుని మహిమపరిచిన దేహము అని అంటే ఏ మానవుడు కూడా అటువంటి దేహము లేనే లేదు. కాదంటారా? ఈరోజు మానవుడు ప్రతి ఒక్కరు కూడా తమ విశ్వాసాన్ని చూసుకోవడం మానేసి పక్కన వాడి విశ్వాసాన్ని చూస్తున్నాడు. అక్కడ వాడి జీవితాన్ని ఫెయిల్ అవుతుంది. ఏమవుతుంది?
అక్కడ వాళ్ళ జీవితంలో భంగం అయిపోతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే నీతిమంతులను ఒక్కడును ఈ లోకంలో లేడు, అందరూ పాపము చేసి దేవుడించి అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడే స్వయంగా సాక్షి ఇస్తున్నాడు. ఒకవేళ ఈ లోకంలో శరీరం దాల్చిన మానవుడు ఎవరైనా మాట చెప్పుకున్నట్లయితే మనం ఎదురాల్సిన అవసరము లేదు కదా, అవునా కదా? కానీ ఎవరు ఇస్తున్నారు సాక్షి? నీతిమంతుడు అక్కడ కూడా లేడని ఎవరు ఇస్తున్నారమ్మా? మరి దేవుడు సాక్ష్యం ఇస్తున్నప్పుడు వినవలసిన అవసరత, వినవలసిన బాధ్యత ప్రతి ఒక్క మానవుడి పట్ల ఉన్నదా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి, నోరు తెరిచి మాట్లాడండి. ఉందా లేదా? ఎంతమంది ఏమో ఈరోజు ఆలోచించావా? సూర్యుడు అడుగుతున్నాడు, ఈరోజు ఆలోచించావా? దేవుని వాక్యం తేటతెల్లగా సెలవిస్తుంది నీతిమంతుడు ఒకడో లేడు అంటున్నాడు కదా, నేను ఏ విషయంలో నీతి తప్పిపోయిన ఈరోజు ఆలోచించావా? అడుగుతుంది నేనే నా సంజమ్మ. మనం నేను ఆలోచించావా? ఏసే ఆలోచించావా? ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఎందుకు? దేవుని మాట కూడా మానవుడి మాటతో సమానంగా చూస్తున్నాం కాబట్టి. కాదంటారా? ఎవరైనా గణేష్ అంతేనా? బోధించే నేనైనా కూడా కొన్ని పరిణామాలు ఆలోచించాను, కానీ అంత ఎక్కువగా నేను కూడా ఆలోచించలేకపోయాను. ఆ కొన్ని పరిణామాలు కూడా నేను ఎందుకు ఆలోచించానంటే ఈరోజు ఒక బోధకుడిగా నిలబడి వాక్యాన్ని చెప్తున్నాడు కాబట్టి, ఆ వాక్యాన్ని నేను చదువుతున్నాను కాబట్టి, ఆ వాక్యాన్ని పొందుపరుస్తున్నాడు కాబట్టి కొన్నిసార్లు నేను కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ నేను మీలాగా వినేవాడుగా ఉంటే ఆ ఆలోచన కూడా నాకు కలిగేది కాదేమో. మళ్ళీ అంటున్నాడు చివరిలోకి వెళ్ళిన తర్వాత, నేను పాపము చేయలేదని చెప్పుకునేలా వాడెవడు? అబద్ధికుడు. వాళ్ళు ఎవరు లేరు? దేవుడు లేడు అంటున్నాడు. ఇక్కడ కూర్చున్నట్టు వారైనా, ఈ లోకంలో నివసిస్తున్నట్టు వారైనా, చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా, చిన్న విశ్వాసైనా పెద్ద విశ్వాసైనా, సంవత్సరం విశ్వాసైనా 10 సంవత్సరాల విశ్వాసైనా కూడా వారి జీవితంలో ఏదో ఒక డాగు ఉంటూనే ఉంది. ఆ డాగు చూడగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆ వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. నాటి ఖర్చు మీద నువ్వు చిన్న మచ్చి నువ్వు బోట్ అప్పుడేటప్పుడు కూడా నువ్వు చూడలేమో. నల్లడి ఖర్చు మీద నల్లడి మర్చిపోతే కనబడుతుందా? కానీ నీకు కనబడుతుంది, కానీ చూడగలిగిన ఆ వ్యక్తికి కనబడుతుంది. ఆయన కళ్ళుకి ఏమి కూడా అసాధ్యం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూద్దాం పిల్లలు. చూడండి, మీరెవరో మీకు తెలుసా అనే విషయం వస్తే చూడండి ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసుకోగలిగినట్లయితే, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసుకోగలిగినట్లయితే అక్కడ రాయబడిన మాటలు చూద్దాం. చదవండి ఒకసారి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూడగలిగినట్లయితే, అయితే మీరు ఎక్కడి నుండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొంతైన ప్రజలై ఉన్నారంట. హల్లెలూయా. చెప్పండి దేవుని నామమున హల్లెలూయా. ఒకసారి దేవుని ఎటువంటి మాట అండి ఇది? చిన్న మాట అంటే ఇప్పుడు కూడా మీకు స్పందన లేదని అర్థమవుతుంది నాకు. మీరు ఎవరయ్యారంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని సొంతైన ప్రజలై ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి రాజు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకనంటే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడట. దేవుని యొక్క గుణము, అతిశయము, సమస్తమును ప్రచురం చేయని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి దేవుడు మీరు పని చేస్తున్నారా? ఏమన్నా చేస్తున్నారా? మీరు ఎవరు చేస్తారంటే దేవుని ప్రజలై ఉన్నవారే చేస్తారు. అంటే మీరు చేయట్లేదంటే ఆయన ప్రజలు మీరు కాదు.
రే సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. ఈ దినము దేవుడు మనకి ఒక ముద్ర వేస్తున్నాడు. ఈ చివరి దినాల్లో, ఈ చివరి గడియల్లో ప్రతి ఒక్క హృదయానికి వచ్చి దేవుడు ముద్ర వేస్తున్నాడు. మీరు కలవరపడకండి. ఎక్కడ రాయబడిన మాట? మీరు కలవరపడకుడి, మీ హృదయాన్ని కలవర చెందలేకండి. నేను వెళ్ళిపోతున్నాను, మీరు దిగులు చెందాల్సిన అవసరత లేదు. నేను వెళుతుంది మీకోసమే. మీ పని ముగించడం కోసం వెళ్తున్నాను. మీ పనిని స్థిరపరచడానికి వెళ్తున్నాను. మీ స్థలాన్ని స్థిరపరచడానికి వెళ్తున్నాను. మరలా నేను వస్తాను. ఏ రీతిగా అయితే నేను వెళుతున్నానో అదే రీతిగా మరలా నేను వస్తాను. ఈ ప్రజలు తన శిష్యులందరూ కూడా ఏమవుతున్నారంటే, అన్నాడు దేవునితో జీవించిన బిడ్డలు, అన్నాడు దేవుడితో కలిసిన సావాసము కలిగి జీవించిన శిష్యులు ఒక్కసారికి దేవుడు లేడని తెలిసరికి వారి హృదయం ఏమయ్యామమ్మా? కలవరం చెందింది. కలవరం చెందడం అంటే ఎలా ఉంటుందంటే, నువ్వు ఏం చెప్పాలనుకున్నా కూడా చెప్పలేవు. నోటి నుండి మాట రాదు. మాట్లాడగలిగే సామర్థ్యం నీళ్ళు ఉన్నా కూడా నువ్వు మాట్లాడలేవు. చేయగలిగే సామర్థ్యం ఉన్నా కూడా చేయలేవు. వెళ్ళగలిగే సామర్థ్యం ఉన్నా కూడా వెళ్ళలేవు. ఎందుకంటే హృదయం అనేది మిక్సీ వేసేస్తే చూస్తావు, అది ఎలాగ కొట్టుకుంటుందో లోన ఉన్నవన్నీ ఒక్కసారి హృదయం అంతా కూడా, హృదయం ఉన్న ఆవేదన అంతా కూడా ఏమవుతుంది? మిక్సీ కొట్టినట్టుంటారు. వాక్యానికి చెప్పక ముందు ఉన్నంత వరకు కూడా నా హృదయం కలవడుతూనే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఈ కలవరం చెందేటప్పుడు ఆ హృదయాన్ని నెమ్మదించేవాడు ఎవరు? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరొకసారి మీరు సెలవిస్తున్నాను. మీరు ఎవరో మీరు తెలుసానంటే చెప్పగలుగుతారా? ఇప్పుడు మీరు ఎవరో చెప్పగలుగుతారా? ఈ వాక్యం విన్న తర్వాత నా భర్త పేరు మీరు చెప్పుకోనే కన్నా నా దేవుడి పేరు చెప్పుకుంటే నేను నమ్ముతాను. నమ్మకం కలిగిందా? ఎవరయ్యా మీరు అంటే, నేను దేవుని ఆలయమే ఉన్నాను. ఎవరయ్యా మీరంటే, దేవుని ఆత్మ నాలో నివసించుచున్నది. ఎవరయ్యా నీవరంటే ఇంకేం చెప్తావు? దేవుని సొత్తైన ప్రజలేగా ఉన్నాను. నువ్వు ఎవరయ్యానని మనం చూసుకున్నట్టే విలువ పెట్టి కొనబడిన వాడు నువ్వు. అటువంటి వ్యక్తివయ్యా నువ్వు. కొంతమంది ఉద్యోగాలు ఇచ్చే, ఉద్యోగం ఇవ్వకముందు డబ్బు ఇచ్చి కొనుక్కునే ఉద్యోగాలు ఉన్నాయి. ఉన్నా లేదా? ఫస్ట్ ప్యాకేజ్ ఇస్తారు. ఇవ్వరా, నా కంపెనీకి వచ్చాయి. నా కంపెనీకి వస్తే సంవత్సరానికి ఇన్ని లక్షలో ఇన్ని కోట్లు ఇస్తాను, నా కంపెనీకి వచ్చి పనిచేయాలి. కోట్లు ఇచ్చిన వ్యక్తులు చూస్తాం, కానీ రక్తాన్ని దారపోసించి కొనుక్కునే వ్యక్తులు చూస్తాం ఈ ప్రపంచంలో. కానీ ఒకే ఒక వ్యక్తి ఆ కోటి రూపాయలు ఇచ్చి నీకు సంవత్సరానికి ₹1 ఇవ్వాలన్నా కూడా నీలో టాలెంట్ అంతా కూడా చూసి ఆ టాలెంట్ పిసికేస్తాడు. ఇచ్చిన ధనానికి ₹1,50,00,000, ₹1,50,00,000 పని చేయిస్తాడు. కానీ తన రక్తాన్ని కాల్చాడే, ఆ రక్తం కాల్చదగ్గర నీకు నీతి ఉందా? నీలో జాతి ఉందా? నీలో మానవత్వం ఉందా? నీలో మంచి ఉందా అంటే ఏవి కూడా మన జీవితంలో కనబడదు. ఎటువంటి వాడు మన దేవుడు? జరిగేది, జరగబోయేది, జరుగుతుంది, 3 చూడగలిగినటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన రక్తాన్ని కాల్చినప్పుడు, ఆ కలువరిశిలలో ఆయన మరణాలను, ఆయన ప్రాణం త్యాగం చేస్తున్నప్పుడు మానవుడైన మన జీవితము ఇప్పుడు మన జీవితంలో చూడకపోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళ జీవితంలో చూసేవాడు కదా ఆయన. అందరికీ కాల్చాల్సిన అవసరం ఉందా? అవేవి కూడా లెక్క చేయకుండా ఉన్నవాడే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాపారం చేసేవాడు నీ దగ్గర మంచి చెడు చూస్తాడు. నువ్వు పనికి వస్తావు, పనికిరావని చూస్తాడు. స్వార్థప్రియుడు వాడు చూస్తాడు. నువ్వు ఇస్తే రూపాయి తిరిగి నేను పొందుకోగలను చూస్తాడు. కానీ మన దేవుడు నిస్వార్థుడు. ఆయన మన దగ్గర ఏమైనా ఆశించిన వాడు ఉన్నాడంటే ఏమి ఆశించాడు? ఏం ఆశిస్తున్నాడు? ఏం ఆశిస్తున్నాడమ్మా? నీ జీవితాన్ని ఆయన చేతిలో ఇస్తే చాలు. ఇప్పుడు ఆయన చేతిలో పెట్టావు, నీకు నష్టమా? నీకేమైనా నష్టమా అంటే, పనికి మారిన జీవితాన్ని ఆయన చేతిలో నువ్వు పెడితే పనికి వచ్చే జీవితముగా తయారు చేసి మరలా నీ జీవితంలో నీ చేతిలో పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడు! మన దేవుడు అంత గొప్పవాడు. మరొక మాట నేను చూపిస్తాను. సమయం అవుతుంది కాబట్టి ముందు కొనసాగుదాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకోగలిగినట్లయితే,
యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకోగలిగినట్లయితే అక్కడ చెప్పబడుతున్న మాట చాలా శ్రేష్టకరమైన మాట మాట్లాడబడుతుంది. చదువు ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనము. తనను ఎంత అంగీకరించారో వారందరికీ ఆయన తన నామమునందు విశ్వాసముంచిన వాడికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పగలుగుతారు ఈ మాటలో మీకు ఈ వచనం ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఎవరైతే ఆయన నామాన్ని అంగీకరిస్తారో వారికి దేవుని పిల్లలగుటకు అధికారాన్ని ఇస్తానన్నాడు. అందరికి ఇస్తాడా? అందరికి ఇస్తారా? ఎవరైతే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు, నా కొరకు మరణించాడు, నా కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, నా కొరకు పిడుగుతులు కొత్తబడ్డాడు, నా కొరకు వేయించుకున్నాడు, నా కొరకు అన్యాయమైన ఆరోపణలు భరించాడు అని ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన అంగీకరిస్తారో అటువంటి వారు ఎవరవుతారు? ఎవరవుతారండి? దేవుని పిల్లలు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరో మీకు తెలుసా? ఇప్పుడు చెప్పుకున్నది సమాధానం అందరి ఉంది. ప్రతి ఒక్కరూ చెప్పవచ్చు. ఇప్పుడు ఎవరయ్యారంటే దేవుని పిల్లల్ని. ఎందుకు అంటే దేవుని నామాన్ని మీరు అందరూ కూడా అంగీకరించారు. అంగీకరించినట్టు వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అంగీకరించినట్టు వారు ఎవరైనా ఉన్నారండి? ఎవరు ఉన్నారు? ఎందుకు అంటే అంగీకరించకపోతే ఇక్కడ రానే రారు. ఏమా? దేవుని నామాన్ని అంగీకరించకపోతే దేవుని సన్నిధికి మీరు రమ్మన్నా రారు. ఎవరైతే అంగీకరించారో వాడే దేవుని సన్నిధికి వస్తారు. ఇప్పుడు మీరు అందరూ ఎవరు? మీకు జన్మనిచ్చిన, శారీరకమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదు మీకు కావాల్సినది. ఎవరు? యుగ యుగాలు కూడా తండ్రి పాత్ర పోషించేవాడు. కొన్ని పరిణామాలు వస్తే నీ తల్లి నిన్ను మోసం చేయొచ్చు. కొన్ని పరిణామాలు వస్తే నీ తండ్రి నిన్ను మోసం చేయొచ్చు. కొన్ని పరిణామాలు వస్తే నీ అన్నదమ్ముడిని నిన్ను మోసం చేయొచ్చు. కొన్ని పరిణామాలు వస్తే నీ తోడబుట్టులని నిన్ను అన్యాయం చేయొచ్చు. కొన్ని పరిణామాలు వస్తే నువ్వు కట్టుకుని నీ భార్య నిన్ను మోసం చేయొచ్చు. కొన్ని పరిణామాలు వస్తే నీ కడుపులో కన్నా నీ కొడుకే నిన్ను, నీ కూతురు నిన్ను అన్యాయం చేయొచ్చు. కానీ ఆయన ఎన్నడూ కూడా అన్యాయం చేయనివాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నేను ఎంతమంది చేయవిడిచినాడో ఆయన విడువమన్నా నువ్వు విడువరు. ఎప్పుడు విడువరంటే ఆయన బిడ్డగా నువ్వు మారినప్పుడు, ఆయన కుమారుడు దాని నామను పొందుకున్నప్పుడు ఆయన నేను విడువమన్నా నువ్వు విడువరు. ఎవరికి విడుస్తాడంటే లోక సంబంధమైన జీవితం జీవించినట్టు వాడు. ఎలా నువ్వు నాకు అక్కర్లేదు గర్వంతో జీవించే వారికి దేవుడు విడిచిపెడతాడేమో, కానీ దేవుని యందు లోబడి దేవుని యందు జీవించి దేవుడి కొరకు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి యందు ఆయన ఎన్నడూ కూడా విడువడు. అబ్రహాములో గొప్ప తీర్మానం ఉంది. నేను ఎన్నోసార్లు ఆ మాటను లోతుగా పరిశీలించినా కూడా నాకు అర్థం కాని మాట ఏంటంటే, ఆయన లేక పుట్టిన కుమారుడు ఇషాకుని అడిగితే ఎలా ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చాడు. అది ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా నాకు అర్థం కాని మాట. లేక పుట్టిన ఏకైక కుమారుడు ఇషాకుని ఆయన బలిని కూడా వెనకాలకు వచ్చాడంటే అంత గొప్పవాడు. ఈ మృతుడైన ఈ శరీరానికి ఆయన అబ్రహాము మాట అంటే బైబిల్ రాయబడే, కానీ నేను అనుకుంటున్నాను కొన్ని మాటలు కొంతమంది గొప్ప దైవజనం రాసిన మాటలు నేను గ్రహించిన మాట అంటే అబ్రహాం కోసం చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు ఈ మృతుడైన ఈ శరీరానికి రేపో మాపో చావాల్సిన ఈ శరీరానికి ఆయన కుమారుని ఇచ్చినప్పుడు మృతుడైన నా కుమారుడికి ఆయన మరణ తిరిగి లేపగలడా? చదువు ఏం చేయాలి? గొప్ప నిరీక్షణ అంటే అది క్రైస్తత్వంలో కలిగిన ప్రతి విశ్వాసికి ఉండే లక్షణం. నీతిమంతుడు తమ నీతి ద్వారానే జీవిస్తాడంటే ఎస్, రేపో మాపో చనిపోవలసిన ఈ శరీరం కుసించిపోయేటప్పుడే దేవుడు నా కుమారుడు ఇచ్చాడే, ఇటువంటి నాకు ఇచ్చినప్పుడు మరలా చనిపోయిన నా కుమారుడిని బ్రతికించలేడా అనే నిరీక్షణతో అబ్రహాము ఇషాకుని ఇవ్వగలిగాడు. మీకుందా నిరీక్షణ?
మీకుందా విశ్వాసము? నాకుందా, మీకుందా, మనందరికీ ఉందా అంటే లేనే లేదు. ఏదైనా విశ్వాసం అంటే మాట ద్వారా చెప్పుకునే విశ్వాసమే కానీ క్రియల రూపంగా వ్యక్తపరిచే విశ్వాసం వాళ్ళు ఎవరో కూడా లేదయ్యా. కాదంటారు ఈ మాట? మీకోసమే కాదు, నా కోసం కూడా చెప్తున్నాడు. ఏందయ్యా విశ్వాసం అంటే మాటల ద్వారా చెప్పగలిగే విశ్వాసమే కాదు, అది క్రియల రూపంగా వ్యక్తపరిచే విశ్వాసం అది కానే కాదు. నిజమైన క్రైస్తవుడు శరీరానికి బాధ కలుగుతున్నా కూడా వాడు నీతిని వాడు జీవిస్తాడంటే, పౌలు శీలలో ఒకవైపు కరోనా దెబ్బలతో కొట్టబడి శరసాలలో వారి బొండపై బిగించినప్పుడు కూడా వారి శరీరం ముడుకుని ఉండాలా లేదా? కానీ వారు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూ దేవుణ్ణి ఆనందించుచున్నారు. అది వారి విశ్వాసం. అది విశ్వాసం అంటే క్రియరూపంగా వ్యక్తపరచడం అంటే అది. ఒకవైపు ధనము పోయింది, ఒకవైపు భార్య విడిచిపెట్టింది, ఒకవైపు కట్టుకున్న భార్య విడిచిపెట్టింది, పిల్లలు విడిచిపెట్టారు, మనవలు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు. చివరికి తన దేహం అంతా కూడా దినదినము తన ఆరోగ్యం అంతా కూడా విడిచిపెడుతున్నప్పుడు కూడా యోబు ఏం చేశాడు? క్రియ రూపముగాను దేవుని వ్యక్తపరిచాడు. చిల్లు పెంకుతో గోపుకోవడానికి కూడా సమయం లేనప్పుడు కూడా తను దేవుణ్ణి ఆరాధించడము మానేలేదు. తన ఆరోగ్యంగా ఉండేటప్పుడు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాడో, తన సమస్తము కోల్పోయినప్పుడు కూడా దేవుడు అదే విధంగా అది క్రియ అంటే. ఉందానికటువంటి విశ్వాసం. సూటిగా అడుగుచున్నాను పిల్లల ఈ సమయంలో, ఉందానికటువంటి విశ్వాసం అంటే నీ విశ్వాసం ఎంతవరకు ఉంటుందంటే, నీకు ఏ శోధన రానంత వరకు, నీకు ఏ బాధ రానంత వరకు, నీకు ఏ దిగులు రానంత వరకు, నీకు ఎప్పుడు రానంత వరకు, నీకు రోగం అనేది రానంత వరకు నీ విశ్వాసం. ఇన్నిటిలో ఏదైనా నీకు కలిగిందంటే నీ విశ్వాసాన్ని పక్కన పెడతావు, ఈ లోకాచారాన్ని ముందుకు పెట్టుకుని పరిగెత్తుతావు. కాదా? కాదమ్మా? మా కాదు చెప్పండి అయ్యా, అవునా కాదా? విశ్వాసి. నీకు రోగం వచ్చిందా? నా దేవుడు నాకు ఉన్నాడు, ఆయన నన్ను స్వస్థపరచగలడు అని క్రియ రూపంగా వ్యక్తపరిచి ఎవరిని ఆశ్రయించకని నీ గృహంలో ఉండి ప్రార్థించుకొని నువ్వు ఆరోగ్యం పొందుకున్నట్టు వారుగా ఉండేటప్పుడే నీ విశ్వాసము క్రియ రూపంగా వ్యక్తపరిచి. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. మీరు ఎవరో మీరు తెలుసా అనే విషయంలోకి వస్తే మరొక మాట నేను చెప్పి ముగించేస్తాను. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకోగలిగినట్లయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకోగలిగినట్లయితే అక్కడ చెప్పబడుతున్న మాట మనకు కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు, మాను ఎవరన్నారంటే ఒకప్పుడు నా జీవితం నీచమైనది, దరిద్రమైనది, పాపమైనది నా జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడమ్మా? చీకటమైన జీవితాన్ని నీచమైన వెలుగుగా మార్చాడు. ఎవరు వారంటే నేను ఒక నూతన సృష్టి. అలాగే చెప్తారా? లేదా మళ్ళీ మీ పాత జీవితాన్ని చెప్తారా? లేదా మీ పాత జీవితంలో ఒకవేళ ఎవరు చెప్పకపోయినా మీ పాత జీవితంలో మీరు ఉన్నారని మీరు భావిస్తారా? ఎవరు మీరు? ఎవరయ్యా మీరు అంటే నేను ఒక నూతన సృష్టి. మీరు ఎవరో మీకు తెలుసారంటే 5 విషయాలు మీకు ఆధారం ఇచ్చాడు. ఎన్ని విషయాలు? మొట్టమొదటిగా మీరు ఏమై ఉన్నారు అంటే దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీకు తెలియజేస్తాను. రెండవదిగా మీరు ఏమై ఉన్నారయ్యా అని మీకు అడిగితే మీరు దేవుని యొక్క రక్తం చేత విలువ పెట్టి కొనబడిన వారిగా ఉన్నారని మీకు తెలియజేస్తాను. మూడవదిగా మీరు ఏమై ఉన్నారయ్యా అని మీరు తెలియజేస్తే మీకు ఏం తెలియజేస్తాను? దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా ఉన్నారని తెలియజేస్తాను. నాలుగవదిగా ఏంటి? దేవుని యొక్క పిల్లలుగా ఉన్నారని మీకు తెలియజేస్తాను. ఐదవదిగా ఏంటి? మీరు ఒక నూతనమైన సృష్టి. మీరు కేరళ పెట్టాల్సిందే. నువ్వు ఎవరయ్యారంటే ఈరోజు నీ ఉద్యోగం పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నీ గ్రామాల పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, లేదా నీ తల్లిదండ్రులు ఒక మంచి పొలిటీషియన్లో ఉంటే ఆ పొలిటీషియన్ పేరు మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి ఇచ్చాడు పిల్ల. ఏందా పిల్ల? ఈ 5 లక్షణాలు కలిగే పిల్ల.
ఎంతమంది ఈ బిల్లు మీరు పొందుకోవాలని, ఎంతమంది ఈ 5 రకాల ముద్రలు ముద్రించుకోవాలని ఆశపడుతున్నారు మీలో? గడిచిన బుధవారం వాక్యం నేను మీకు చెప్పాను. మీరు రాలంటి వారు ఉన్నారు, వచ్చినటి వారు ఏ వాక్యం చెప్పారయ్యా మీ ఇంట్లో? రక్షణ. ఏంటి రక్షణ? ఎవరికి కావాలి రక్షణ అంటే ఆ రోజు మీకు విడమర్చి నేను చెప్పాను. గుర్తుందా? చెప్పగలుగుతావా? చూడకన్నా రాజు, ఏంటయ్యా రక్షణ అంటే ఏ విషయంలో? 5 విషయాలు చెప్పానా? ఏ విషయాలు చెప్పాను? చెప్పండి. పాపము నుండి రక్షణ, దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షణ, మరణము నుండి రక్షణ, ఇంకా నేనేం చెప్పాను అదే చెప్పయ్యా. దుష్ట కాలము నుండి రక్షణ. ఎన్ని? 4 విషయాలు చెప్పాను. ఇంకా చెప్పండి. ఇంకా ఎస్, చివరిదేంటి? నరకము నుండి రక్షణ. ఈ రక్షణ కావాలంటే ఎలా దొరుకుతుందని చెప్పాను? యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం చూసుకోగలిగినట్లయితే, ఇవన్నీ నీ జీవితంలో సంభవించాలి అంటే, ఇవన్నీ నువ్వు తప్పింపబడాలంటే ఒకవైపు నువ్వు చూడాలి. చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం. పాపము నుండి నువ్వు రక్షింపబడాలంటే, దుష్టకాలము నుండి నువ్వు రక్షింపబడాలంటే, నరకము నుంచి నువ్వు రక్షింపబడాలంటే, మరణము నుండి నువ్వు రక్షింపబడాలంటే నువ్వు ఎవరి వైపు చూడాలి? చూడండి, నాకు చదవబడిన మాట చదువుదాం. చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి ఒకసారి. బూదిగంత నివాసులారా నా వైపు చూచి. ఎవరి వైపు చూడాలి? ఒక భార్య ఒక భర్త వైపు చూడడం కాదు, ఒక తల్లి ఒక తండ్రి వైపు చూడడం కాదు. మీరు చూడాల్సిన చూపు బంగారం వైపు కాదు, మీరు చూడాల్సిన చూపు ఉద్యోగం వైపు కాదు, మీరు చూడాల్సిన చూపు మీ వ్యాపారం పట్ల కాదు, మీరు చూడాల్సిన చూపు మీ ధనం పట్ల కాదు. ఎవరి పట్ల చూపించాలి మీ చూపు? చెప్పండి అయ్యా. వదిలేస్తాను, సమయం వైపు వదిలేస్తాను. అందరి ముఖాలు వాడిపోయాలి. బలమైన వాక్యం దొరుకుతున్నప్పుడు కూడా మీలో హుషారు లేదు, ఆ ముఖంలో ముఖక్రాంతి కూడా లేదు. రక్షణ ఎక్కడి నుండి దొరుకుతుందంటే సొంత వీధుల్లో, మార్కెట్లో దొరకట్లేదు. ఎక్కడ దొరుకుతుంది? చదవండి సరిగ్గికి. ఏమంటున్నాడమ్మా? దేవుడైన నేనే, మరి ఏ దేవుడును? ఎక్కడ దొరుకుతుంది రక్షణ అంటే? చెప్పగలుగుతా, నేనైతే చెప్తా. చప్పట్లు కొట్టి మిటికిలేసి చెప్తాను, నా యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఇంకెవరి యొద్ద కూడా రక్షణ లేదు. ఆయనే సమస్తమును నుంచి విడిపించగలిగినట్టు వాడు, సమస్త దుర్నీతి నుంచి తప్పించగలిగినట్టు వాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవైపు 1000 మంది పడినను, మరొక వైపు 10 మంది వైపు ఉన్నాను, నేను ఒక్కరిని పక్కనుండే చాలు నీ విజయం. నా ధైర్యం అదే, నా నిరీక్షణ అదే. మీలో ఉందో లేదో నాకు తెలియదు. నా ధైర్యము, నా నిరీక్షణ, నా ఆశ, నా పట్టుదల, నా పంతము కూడా నా దేవుని పట్ల ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన మీద ఎవరైతే సంపూర్ణమైన డిపెండ్ అవ్వగలుగుతారో, ఒక దినము కాకపోయినా ఒక దినం ఆయన ఉన్నతమైన శిఖరాల పైకి ఎక్కించగలుగుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనకు దాహం వేసేటప్పుడు మనం చూసే చూపేటి వైపు ఆకాశం కదా. పంటేశారు, వర్షం కావాలని పెట్టి చూస్తారు, భూమి వైపు చూస్తారా, ఆకాశం వైపు చూస్తారా? వర్షాకాలంలో వర్షాలు పడాలంటే, ఎండాకాలంలో అంటే, చలికాలంలో చలి ఎక్కాలంటే, ఏ కాలంలో ఏం జరగాలంటే ఆయన జరిగించేవాడు అక్కడే. ఆయనే మనం నమ్ముకున్న మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, మరొకసారి మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. నిజంగా మీరు పాపం నుండి రక్షింపబడాలి అంటే, మీరు ఈ దుష్టకాలం నుంచి మీరు రక్షింపబడాలంటే, మీరు నరకాగ్ని గుండం నుంచి మీరు రక్షింపబడాలంటే, మరణము నుండి మీరు రక్షింపబడాలంటే మీరు ఎవరి వైపు చూడాలి? గట్టిగా చెప్పాలి. మీరు ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? మరి అసలు ఎవరి వైపు చూడాలి? మధ్యాహ్నం భోజనం చేయలేదా? వదిలితే తింటానండి, మధ్యాహ్నం ఇప్పుడైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అయ్యా చంద్రయ్య, ఎవరి వైపు చూస్తే నీకు రక్షణ? అవునండి, మన సీమోన్ గారు వచ్చారు, వెళ్ళిపోయారా? అమ్మా సంతోషమ్మా, నువ్వు ఎవరి వైపు చూస్తే నీకు రక్షణ కలుగుతుంది? ఆవిడ పేరు మర్చిపోయింది కదా. అమ్మా సంతోషమ్మా, నీ పేరే, కూర్చో కూర్చో. ఎవరి వైపు నువ్వు చూస్తే ఈరోజు నరకం నుండి విడిపింపబడతావు? అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మనం ఆడుకున్న అగ్నిగుణం నుండి విడిపించగలిగే నామం ఉంది. ఆ నామమే యేసుక్రీస్తు ప్రభు వారి నామం. చెప్పండి కూడా దేవుని నామమున మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వారి యొక్క రెక్కల చాట్లో ఈరోజు నీవు మనం అందరము ఉన్నాం. నిలబడదాం, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నిలబడదాం, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని వైపు చూసే ప్రతి ఒక్కరికి రక్షణ దొరుకుతుంది. ఈరోజు దేవుడు మన ప్రతి ఒక్క మానవుడికి క్యారెక్టర్స్ ఇచ్చాడు. ఈరోజు వాక్యం విన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మౌనంగా ఉండకన్నా, మీరు మౌనం దాల్చకన్నా ఈ సమయంలో దేవుని వైపు మన కనుదృష్టి నిలిపి ప్రార్థించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా తల్లి, నా తండ్రి, ఈ సమయంలో మనమందరూ ఉన్నది కొద్ది దినాలే. ఏ దినము ఏ గడి ఆయన వస్తాడో మనకు తెలియదు కాబట్టి, ఆయన రాకడ సమయం ఆయనకి తప్ప మనకి ఎవరికి కూడా తెలియదు కాబట్టి మనమందరం కూడా సిద్ధపడతాం. సిద్ధపడాల్సిన లక్ష్యం కలిగిన బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ఈ సమయంలో ప్రార్థన చేయండి. అయ్యా, నీ కొరకు నేను సిద్ధపడాలనుకుంటున్నాను, నీ కొరకు నేను మలచబడాలనుకుంటున్నాను, నీ కొరకు నేను నూతన సృష్టిగా మారాలనుకుంటున్నాను అనుకునే బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రార్థన చేయండి. ప్రార్థించండి పిల్లరా. ఈ సమయంలో మీ ప్రార్థన, మీ కన్నీటి ప్రార్థన, మీ కన్నీరు కాల్చే ప్రతి కన్నీరు పట్టు ఆయన సమాధానిస్తుంది. మీరు మౌనంగా ఎన్నాళ్ళు ఉంటారో, మీరు మౌనంగా ఎన్నాళ్ళు ఉంటారో, మీ జీవితం మారదు, మీ ద్వారా మీ కుటుంబాలు మారవు, మీ ద్వారా మీ కుటుంబాలు ఆశీర్వదించబడవు, మీరు ఆశీర్వదించబడరు. కాబట్టి ప్రార్థించేద్దాం ప్రియులారా. ఆలోచించండి ఒకసారి. మన చూపు ఈరోజు ఎటువైపు ఉన్నదో, మన చూపు ఈరోజు ఎటువైపు మరుచుచున్నామో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడి వైపు మనము మన చూపు నిలబెట్టినట్లయితే ఆయన అన్ని విషయాల్లో మనల్ని తప్పించేవాడు. కాబట్టి నీకు నింద వచ్చినా నింద నీ దరిదాపు రాకుండా పక్కన పెట్టగలిగేవాడు నీ దేవుడు. నీకు శోధన వచ్చినా శోధనని దరిదాపు రాకుండా దూరం చేయగలిగేవాడు నీ దేవుడు. నీకు దుఃఖము కలిగినా దుఃఖముని హృదయాము దరిదాపు రాకుండా ఆయన కంచి కట్టేవాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మనం కన్నీరు కంచి వెళ్తాం. మన యొక్క హృదయంలో ఉన్న దుఃఖ భారం అంతా కూడా దేవుడికి తెలియజేద్దాం. అయ్యా, ఈ బాధ ఎవరిని చెప్పుకోవాలో తెలియక, ఎవరితో పంచుకోవాలో తెలియక, ఎవరితో ఉండాలో, ఎవరు నమ్మాలో, ఎవరు నమ్మకూడదో తెలియక అయినా ఈరోజు ఇంతవరకు నీ దరిదాపు రాలేకపోయాను. ఈరోజు నీకు మించిన నిజ బంధువులు, నిజ స్నేహితుడు అయినా, నీకు మించిన బంధువుడు ఈ లోకంలో ఎవరు లేదని నేను ఆలస్యంగా తెలుసుకున్నాడు తండ్రి. దేవా, నువ్వే నా నిజమైన బంధువు, నువ్వే నా నిజమైన స్నేహితుడు అయ్యా. కన్నీరు కాచి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో కన్నీరు కాచి ప్రార్థన చేద్దాం. ఆయన తప్ప మనల్ని ఎవరు కూడా ఆదరించేవాడు లేడు, ఆయన తప్ప మనల్ని ఎవరు కూడా నడిపించేవాడు లేడు. ఇదిగో ఈ సమయంలో ఆయన జీవితాలు పట్టుకోవడం ఆశపడుచున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో ఇదిగో మీ కుడి పక్కన ఆయన నిల్చున్నాడేమో, మీ ఎడమలో ఆయన నిల్చున్నాడేమో, మీ ముందర ఆయన నిల్చున్నాడేమో, మీ వెనక ఆయన నిల్చున్నాడేమో, ఇదిగో మీ ప్రార్థన ఆయన వింటున్నాడేమో. మీరు కాల్చే ప్రతి కన్నీరు ఒట్టుకొని సమాధానం ఇచ్చేదేమో. నీకు పట్టి పీడిస్తున్న ఏ సాధనైనా కూడా క్షణములో దూరం చేయగలిగే దేవుడైనా అటువంటి వాడు అనుకుండగా
మనకెందుకు చింత, మనకెందుకు దేవుడు, మనకెందుకు బాధ, మనకెందుకు ఈ చింత? ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనం ప్రార్థించడానికి మన ముందు కొద్ది క్షణాల తర్వాత మనం ముందు కొనసాగిపోతాం. కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చిన ప్రియుడు, కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చిన ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
వారి హృదయాలు వెలిగింపబడినట్లు క్షమించారు. ఎవరి హృదయాలు అయితే కలత చెందుతున్నాయో దేవ వారి హృదయాలకు సమాధానం దయచేయడు. ఎవరి హృదయాలు అయితే నీ ఎదురైనా సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాయో వారి హృదయాలు కానీ క్షణము మాట్లాడుతున్నారు. దేవా ఇదిగో వారి గృహాన్ని నుంచి బయలుదేరేటప్పుడునైనా ఎటువంటి వేదనతో బయలుదేరారు, ఎటువంటి దుఃఖంతో బయలుదేరారు, ఎటువంటి ఆరాటంతో బయలుదేరారు తండ్రి. మరలా ఈ గృహాన్ని ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెలుచున్న ప్రతి ఒక్కరితో ఆయన వెళ్ళమని అడుగుతున్నాం. వారి గృహాన్ని దర్శించమని అడుగుతున్నా. వారి గృహంలో నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని దర్శించమని అడుగుతున్నా. ప్రతి ఒక్కరితో మాట్లాడమని అడుగుతున్నాడయ్యా. దేవారితో మాట్లాడి ముచ్చరించమని అడుగుతున్నాడు. దేవా నువ్వు మాట్లాడితే చాలయ్యా. దేవా నువ్వు మాట్లాడితే రాయిలనే కరిగిపోతారు తండ్రి. దేవా నువ్వు మాట్లాడితే మూర్ఖులైన నీ వైపు చెప్పబడతారయ్యా. నువ్వు మాట్లాడితే నేను పాపులైన మార్చబడతారు తండ్రి. దేవా నువ్వు మాట్లాడితే నరహంతకులు కూడా వారి యొక్క తత్వాల నుంచి విడిపింపబడిన ఒక లోకమైన సృష్టిగా మారగలుగుతారు. కాబట్టి నువ్వు మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడయ్యా. ఈ సంఘంలో మాట్లాడయ్యా, ఈ సంఘంలో మాట్లాడవచ్చిన దేవా వారి కుటుంబాల కొరకు కన్నీరు కాల్చుచున్న బిడ్డలు ఎంతమంది ఎత్తున్నారు. వారి భర్తల కొరకు కన్నీరు కాల్చుచున్న బిడ్డలు ఎంతమంది ఎత్తున్నారు. వారి భార్యల కొరకు వారి కన్నీరు కాల్చుతున్న బిడ్డలు ఎంతమంది ఎత్తున్నారు. వారి బిడ్డల కొరకు వారి కన్నీరు కాల్చుతున్న బిడ్డలు ఎంతమంది ఎత్తున్నారు. దేవా ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయి, ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయి. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చినట్టు నన్ను చేర్చిన ప్రియుడు. కన్న తల్లి చేర్చినట్టు నన్ను చేర్చిన ప్రియుడు. చేయువాడు ఎన్నడు విడనాడడు ఎన్నడు. చేయువాడు ఎన్నడు విడనాడడు ఎప్పుడు. కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చిన ప్రియుడు. ఆయన చెత్తకు మనం చేర్చుకుంటే, ఆయన కాలుగుట్లు మనం చేర్చుకుంటే, ఆయన భుజం మీద మన ముఖము పెట్టగలిగినట్లయితే ఈ లోకం అంతా కూడా ఒకసారి ప్రళయం వచ్చినా కూడా మనకేమి కూడా కాదు. ఎందుకంటే నువ్వు ఉండగలిగింది ఎవరు చెప్తారంటే అన్నిటినీ జయించగలిగే వాడి దగ్గర ఉన్నావు. దేవా అటు రీతిగా నువ్వు చేర్చుకునే విధానం ఇక నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఆదరించేవాడు, ఆదుకునేవాడు, నడిపించేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు ఎవరు లేడయ్యా, నువ్వే. దేవా ఇదో ఈ జీవితాన్ని, ఈ ముందుబారుని ఈ జీవితాన్ని, ఈ పాపమైన ఈ జీవితాన్ని, ఈ దుర్మార్గమైన ఈ జీవితాన్ని, ఏ మంచిదని ఈ జీవితాన్ని నీకు అప్పగించుచున్నాను, నీకు అప్పగించుచున్నాను తండ్రి. దిగానైనా మమ్మల్ని నూతనముగా మార్చబడుచున్నాను. దేవా రాతి గుడిని మా ఎదురు తీసివేసి మోక్షమును దయచేయబడుచున్నాను. దేవా సమయాన్ని మీరు కోరికన్నారా, ఆ సమయాన్ని మీరు దుర్యోగపరచుకోండి, వినియోగపరచుకోండి. లేనా ఈ కొన్ని మాత్రమే బలపరచుకోండి. నైనా మా డ్యూటీలో మా హృదయంలో నీ వాక్యం నూనె పోసుకోండి. నేను నీ కొరకు నేను వెలిగించబడుతూ వెలిగించేందుకు దయచేయబడుచున్నాను. దేవా ఈరోజు నాయనా నీ వైపు చూస్తే మాకు రక్షణ అనేది మాకు వాక్యం సాధించావు. దేవా నువ్వు ఎవరో నీకు తెలుసానంటే మేము ఎవరో నీకు తెలుసుకోవడానికి నువ్వు మాతో మాట్లాడావు, నువ్వు మాతో చెప్పావయ్యా. ఆ మాటలు వందనాలు. నేను చెప్పబడిన మాట ఏ మాట కూడా వృధా పోకుండా తండ్రి. దేవా ఇదిగో ప్రతి ఒక్క హృదయంలోనూ నేను ఆ మాటలు ఫలించుటకు కృప చూపించబడుచున్నాను. దేవా ఇదిగో నేను ఈ సమయంలో ఎటువంటి దుఃఖతో, ఎటువంటి బాధతో, ఎటువంటి వేదనతో నేను మునిగిపోతున్నా, సతమవుతున్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడబడుచున్నాను. ఇవన్నీ విశేషంగాను ప్రత్యేకంగాను నాయన
మరి పృథ్వీ మరి విధంగా తన యొక్క సతీమణి ఆయన విషయంలో ప్రార్థిస్తున్నాం, వారి వివాహ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పక్షంలో నువ్వు కార్యములు అద్భుతంగా జరగడానికి కృప చూపించాలి దేవా. దినములైన ప్రార్థనలోనేమి భోజన విషయంలోని సమస్త విషయంలోని నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకునే విధంగా నువ్వు జరిపించమడుగుచున్నాను. మరి ఈ సమయంలో ఆయన మరి ఇక్కడ మొదటి ఆరాధనలో తోడుగా ఉన్నావు, మరి రెండో ఆరాధనలో పార్వతీపురం పట్టణంలో లేదా రెండో ఆరాధన నేను చేయించుండగా తండ్రి, అక్కడ కూడా నీ మహిమ ప్రభావం పొందుకోమని అడుగుచున్నాను తండ్రి. అక్కడ నూతనమైన ఆత్మలోనైనా తనలో వచ్చిన కృప చూపించండి. వేల వేసి లక్షల మంది నడిపించగలిగే సామర్థ్యం కలిగే దేవుడు కాబట్టి నేను మరి అక్కడ కూడా నువ్వు నాయన మనుషుల్ని నూతనమైన మనుషులైనా నేను నువ్వు చేర్చి అడుగుచున్నాను దేవా. ఈ లోకంలో కలిసిపోయినట్టు వారు ఎంతమంది అయితే ఉన్నారు, అటువంటి వారందరికీ కూడా నువ్వు బాగుపరిచే నీకు ఒక సెట్ ఉంది. ఆ సెట్టే దేవుని యొక్క మందిరం కాబట్టి నేను నీ యొక్క వాక్యముతో నేను రిపేర్ చేయడం కృప చూపించాను దేవ. వారందరికీ కూడా నీ సన్నిధిని నడిపించాను. ఇంతవరకు ఏదైతే ప్రార్థన అడిగినాడు ప్రతి నెరవేరుస్తూ నమ్మచ్చు. మా ప్రభువు మా రక్షకుడు మా కొరకు యేసుక్రీస్తు ప్రభు నామములో అతి వినయంగా సమర్పించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ నుండి ప్రభువైన యేసుక్రీస్తు కృపను పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు మనకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంతటితో ఈ యొక్క ఆరాధన క్రమం ముగించబడినది.